హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఫస్ట్ షిఫ్ట్ 28 ఫిబ్రవరి జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గాట్ హైయెస్ట్ గోల్డ్ మెడల్స్ ఇన్ 2023 నేషనల్ గేమ్స్ అండి. ఈ 2023లో జరిగిన నేషనల్ గేమ్స్లో ఎక్కువ గోల్డ్ మెడల్స్ వచ్చింది ఏ స్టేట్కి అని అడిగారు. సో ఈ 2023లో జరిగిన నేషనల్ గేమ్స్ అనేవి 37th నేషనల్ గేమ్స్ అండి. ఇవి గోవాలో జరిగాయి. ఈ 37th నేషనల్ గేమ్స్ యొక్క మోటో వచ్చేసి గెట్ సెట్ గోవా. దీన్ని స్టార్ట్ చేసింది ఈ గేమ్స్ని పిఎం నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్, మెడల్స్ లిస్ట్ విషయానికి వచ్చినట్లయితే మహారాష్ట్రకి 80 గోల్డ్, 69 సిల్వర్, 79 బ్రాంజు, టోటల్గా 228 వచ్చాయండి. ఓకే, మనకు ప్రీవియస్గా 36th నేషనల్ గేమ్స్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. 36th నేషనల్ గేమ్స్లో ఎక్కువ గోల్డ్ మెడల్స్ వచ్చింది ఏ టీంకి అని అడిగారు. సర్వీసెస్ టీంకి అయితే 36 నేషనల్ గేమ్స్లో ఎక్కువ గోల్డ్ మెడల్స్ రావడం జరిగిందండి. ఓకే, 36th నేషనల్ గేమ్స్ వచ్చి గుజరాత్లో జరిగాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ సెకండ్ ప్లేస్ చూద్దాం. సెకండ్ ప్లేస్ వచ్చేసి సర్వీసెస్ టీం అయితే ఉంది. 66 గోల్డ్, 27 సిల్వర్, 36 బ్రాంజ్, టోటల్గా 126 అయితే మెడల్స్ అయితే వచ్చాయండి సర్వీసెస్ టీమ్కి. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ట్రాన్స్జెండర్ టు బీ హానర్డ్ విత్ పద్మశ్రీ. ఏ ట్రాన్స్జెండర్కి ఫస్ట్ ఇండియన్ ట్రాన్స్జెండర్ అయిన ఎవరికి పద్మశ్రీతో సత్కరించారని క్వశ్చన్ అయితే అడిగారు. నర్తకి నటరాజ్ అండి, భరతనాట్యం సంబంధించిన పోసను. నర్తకి నటరాజ్ ఫస్ట్ ఇండియన్ ట్రాన్స్జెండర్ టు బీ రిసీవ్డ్ పద్మశ్రీ అండి. నెక్స్ట్ వన్, అండర్ విచ్ ట్రీ డిడ్ బుద్ధ అటైన్ ఎన్లైట్మెంట్ అండి. బుద్ధునికి ఏ చెట్టు కింద ఎన్లైట్మెంట్ జ్ఞానోదయం అయిందంటే బోధి ట్రీ అండి. బోధి ట్రీ, రావి చెట్టు. ఓకే, ఏ ప్లేస్లో అంటే గయా, బీహార్. ఒకవేళ క్వశ్చన్ కూడా అడగచ్చు, ఏ నది ఒడ్డున ఈయనకు ఎన్లైట్మెంట్ అయిందని అడిగే క్వశ్చన్ కూడా అవకాశం ఉంది కాబట్టి నిరంజన రివర్ లేదా పల్గు రివర్ అండి. నెక్స్ట్ వన్, వింబుల్డన్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే వింబుల్డన్ అనేది ఏ స్పోర్ట్స్కి సంబంధించిన ట్రోఫీ అంటే టెన్నిస్ అండి. నెక్స్ట్ వన్, ఫ్లెమింగో ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ స్టేట్ అంటే ఏపీ స్టేట్. క్వశ్చన్ అయితే ఏ విధంగా అడిగారంటే పులికాట్ లేక్ దగ్గర జరుపుకునే ఫెస్టివల్ ఏంటి అని అడిగారంట. సో పులికాట్ లేక్ దగ్గర, పులికాట్ సరస్సు దగ్గర జరుపుకునే ఫెస్టివల్ వచ్చేసి ఫ్లెమింగో ఫెస్టివల్ అండి. ఇది నేలపట్టు బర్డ్ శాంక్చురీ దగ్గర అయితే సెలబ్రేట్ చేసుకుంటారు, పులికాట్ లేక్ అండ్ నేలపట్టు బర్డ్ శాంక్చురీ దగ్గర. నెక్స్ట్ వన్, నెల్లూరు జిల్లాలో సులూరుపేట దగ్గర ఉంటుందండి. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 163 రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంట. ఆర్టికల్ 163 గురించి అడిగారంట. సో ఈ ఆర్టికల్ 163 ఏం తెలియజేస్తుందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్ దట్ దేర్ షెల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ద చీఫ్ మినిస్టర్ అట్ ద హెడ్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఫంక్షన్స్ అండి. సో ఇక్కడ గవర్నర్కి వర్క్ చేసే టైంలో ఆయనకి అడ్వైస్ ఇవ్వడానికి కౌన్సిల్ మినిస్టర్స్ విత్ చీఫ్ మినిస్టర్ వాళ్ళ యొక్క అడ్వైస్ అనేది గవర్నరు తీసుకుంటారండి. కౌన్సిల్ ఆఫ్ మంత్రిమండలి అండ్ చీఫ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ను తీసుకుంటారు గవర్నరు. ఏదైనా ఫంక్షన్స్ వర్క్ చేసేటప్పుడు, ఏదైనా విధులు నిర్వర్తించేటప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకుంటారని ఈ ఆర్టికల్ 163 మనకు తెలియజేస్తుందండి. నెక్స్ట్ వన్, హూ బికేమ్ ద సెకండ్ లాంగెస్ట్ సర్వ్డ్ యాజ్ సీఎం అకార్డింగ్ టు 2023 అండి. సెకండ్ లాంగెస్ట్ సర్వ్డ్ సీఎం ఎవరు అని 2023 లెక్కల ప్రకారం అడుగుతున్నారు. నవీన్ పట్నాయక్ గారు అండి. ఈయన ఎక్కువ టైము సీఎంగా పనిచేసిన పర్సన్. ఈయన కూడా సెకండ్ పర్సన్ అనమాట. 23 years 139 days అయితే ఈయన జూలై 2023 నాటికి అన్ని రోజులు ఈయన సీఎంగా పనిచేశారు. సో నెక్స్ట్, ఈయన ఒరిస్సా సీఎం అండి నవీన్ పట్నాయక్ గారు. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ వచ్చి పవన్ కుమార్ చామ్లింగ్, సిక్కిం లాంగెస్ట్ సర్వ్డ్ సీఎం అనమాట. 24 years and 166 days అని ఆయన సిక్కిం సీఎంగా అయితే పనిచేశారు. నెక్స్ట్ వన్, గూమర్ ఫోక్ డ్యాన్స్ రిలేటెడ్ టు విచ్ స్టేట్ అంటే ఈ గూమర్ ఫోక్ డ్యాన్స్ అనేది రాజస్థాన్ స్టేట్కి సంబంధించిందండి. సో మీరు చూడండి, క్వశ్చన్స్ ఫెస్టివల్స్కి సంబంధించి నిన్న కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి అడిగారు, మళ్ళీ ఈరోజు కూడా అడిగారండి. సో ఆర్టికల్స్ గురించి కూడా అడుగుతున్నారు, చూడండి ఒకసారి. టెన్నిస్ సంబంధించి కూడా క్వశ్చన్ ఇంకొకటి కూడా అడిగారంట, అదేదో ఎగ్జాక్ట్గా తెలియదు. నెక్స్ట్ ఇంకా
నేషనల్ గేమ్స్ గురించి కూడా అడిగారు, ప్రీవియస్గా కూడా అడిగారండి. నెక్స్ట్ యోసాంగ్ ఒక నిమిషం అండి. యోసాంగ్ ఫెస్టివల్ సెలబ్రేట్ ఇన్ విచ్ స్టేట్ అంటే ఈ ఫెస్టివల్ అనేది మణిపూర్ స్టేట్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. నెక్స్ట్ ఎకనామిక్స్ సెన్సస్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారంట, ఒకసారి అయితే నెక్స్ట్ షిప్లో చెప్తానండి, అదే క్వశ్చన్ క్లారిటీగా తెలీదు. నెక్స్ట్ అకార్డింగ్ టు 1947 లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా అండి. 1947 ప్రకారం మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇండియా యొక్క లిటరసీ రేట్ ఎంత ఉండేదని క్వశ్చన్ అయితే అడిగారంట. సో 12%, కొన్ని బుక్స్లో అయితే 12%, 16% అని డిఫరెంట్గా ఉందండి. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ వన్, ఇక మనము టెన్నిస్ గ్రాండ్ స్లామ్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి, అదే కొన్ని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. టెన్నిస్కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది జనవరిలో జరుగుతుందండి. ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి మే జూన్లో జరుగుతుంది. వింబుల్డన్ వచ్చేసి జూన్ జూలైలో జరుగుతుందండి. యుఎస్ ఓపెన్ వచ్చేసి ఆగస్ట్ సెప్టెంబర్లో జరుగుతుంది. ఇవంతా కూడా టెన్నిస్ సంబంధించిన టోర్నమెంట్స్ ఇవి. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది హార్డ్ కోర్ట్లో ఆడతారండి, అంటే హార్డ్గా ఉంటుంది కోర్టు, సిమెంట్ రోడ్ లాగా హార్డ్గా ఉంటుంది అనమాట, హార్డ్ కోర్ట్లో ఆడతారు ఆస్ట్రేలియన్ ఓపెన్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ అనేది క్లే కోర్ట్ అంటే మట్టి కోర్ట్లో ఆడతారు. వింబుల్డన్ వచ్చి గ్రాస్ కోర్టు, కొంచెం గడ్డి ఉంటుంది, సో అలాంటి పిచ్ మీద అయితే అలాంటి కోర్టులు అయితే ఆడతారండి. నెక్స్ట్ యుఎస్ ఓపెన్ వచ్చేసి హార్డ్ కోర్ట్ మీద ఆడతారు, ఇది కూడా హార్డ్ కోర్ట్ మీదనే ఆడతారండి. సో ఇంకా ఎవరైనా ఎగ్జామ్స్కి వెళ్ళి ఉంటే క్వశ్చన్స్ ఏమైనా గుర్తుకుంటే ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే సెండ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.